రోడ్ల సమస్యలను పరిష్కరించాలంటూ గాంధీ విగ్రహం ముందు గాంధీ వేషధారణలో నిరసన తెలిపారు. ఆదివాసీ నాయకుడు కలెక్టర్ కాళ్ల మీద పడి రోడ్డు కావాలని ప్రాధేయపడ్డాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ గ్రామంలో రోడ్ల సమస్యలను పరిష్కరించాలని శాంతియుత పద్దతిలో గాంధీ వేషధారణలో పెందూరు ధర్మ వినూత్నంగా నిరసన తెలిపారు. 11వ నంబర్లో ఈ తిర్యాని మండల ఆయుష్మాన్ భారత్ లో ఓకే అయింది. అయితే ఆయుష్మాన్ భారత్ లో ఓకే అయిన తర్వాత ఈ అన్ని విధాలుగా ఏ నుంచి జడ్ వరకు సస్యశ్యామలం చేయాలి. కలెక్టర్ సార్ ఇంకా రాలేదు, వస్తున్నారు. కలెక్టర్ సార్ ఇంకా రాలేదన్నా, వచ్చిన తర్వాత జిల్లా అధికారులు వచ్చారా? రాలేదు, వస్తున్నారు. తిర్యాని మండల గుండాల మంగి అంతర్గత రోడ్లతో పాటు తిర్యాని నుంచి తాండూరు ఐబీకి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయింది. దీంతో మండల ప్రజలతో పాటు మండల కేంద్రానికి వచ్చే అధికారులు ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా అత్యవసర కేసులో గర్భిణీ స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు. వారం రోజుల క్రితం మండల కేంద్రానికి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ముందు ఆదివాసీ నేత ధర్ము రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో తమకు రోడ్లు ఎంత అవసరమో కలెక్టర్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. వారం రోజులు దాటినా కలెక్టర్ ఇచ్చిన హామీలను అధికారులు ఇంకా నెరవేర్చలేదు. దాంతో గాంధీజీ విగ్రహం ముందు గాంధీ వేషధారణలో నిరసనకు దిగారు. అభివృద్ధి కోసం జిల్లా ఎవరికి ఇబ్బంది చేయ, లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది చేయ, కానీ ఈ తిర్యాని మండల అభివృద్ధి కోసం, ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ తిర్యాని నుండి ఐబీ వరకు ఎంత అధ్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ రోజే నేను తెలియపరచాను. దీనికోసమే దయచేసి జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు అయితే అసలే నేను పట్టించుకోను, వాళ్ళ పసలు లేదు. దమ్మున్న రాజకీయ నాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఏమైనా చేయగలరు, కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేనటువంటి నాయకులే రాజ్యాంగం లోపల వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ మండలకు 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మా ఇద్దరు మండల బిడ్డలకు నేను కృతజ్ఞతలు రామరామ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు కాబట్టి ఆ రూపకంగా లోపటి నుంచి నా నిరసన తెలియపరుస్తున్నా. వేరే రూపకంగా అయితే ఎవరిని విమర్శ పెట్టా, కానీ ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ తిర్యాని నుంచి ట్రింక్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మా గాంధీ వేషధారణలో పెట్టుకున్న శాంతి సముద్రకోణ గొప్పది కాబట్టి అలాంటి శాంతితోటే ఈ మన సమస్యను నెరవేర్చాలనే తపనతోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి పూనుకున్నా. ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక 10 మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు, యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిరసన తెలిసినా స్పందించకపోతే రేపటి రోజున గడ్డపార